రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు అందించాల్సిన 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. నిర్మాణాలు పూర్తి కానివ్వకుండా నిలిపివేసిన ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడాన్ని ఉపసంహరించుకోవాలని వారు అన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నకు వినతి పత్రం సమర్పించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు నా పేరు శివకుమార్. ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ గారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి గతంలో కూడా ఇదివరకు నిరసన కార్యక్రమం కూడా తెలియజేశాం. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల్ని విరమించాలని చెప్పి అనేక ప్రోగ్రాం చేశాం, నిరసన కార్యక్రమం కూడా తెలియజేశాం. అయినా కూడా ఒక్క సమావేశంలో కూడా, అసెంబ్లీ సమావేశంలో ఏ విద్యార్థుల్ని ఎవరో కూడా మాట్లాడిన పరిస్థితి మన అక్కడ నెలకొంటా ఉంది. అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం అధికారులందరూ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల్ని విడుదల